హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో చూడండి, ఇప్పుడు వచ్చేసరికి వర్షం అయితే పడ్డది కదా, కొంచెం తగ్గిందన్నమాట. వాతావరణం అయితే అలా ఉన్నది. సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకా మార్నింగ్ వచ్చేసరికి ఇంకేమీ క్లీన్ చేయలేదు. సో ఇప్పుడు 8:15 అయ్యిందన్నమాట. చూసారా టైము? సో నేను వచ్చేసరికి ఇంకా పిల్లలైతే ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. 8:15 కల్లా పాపకు కూడా ఆటో వచ్చింది. సో పిల్లలైతే వెళ్ళిపోయారు. సో అవన్నీ వీడియో తీయాలంటే అవ్వదు, ఇంకా పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది కదా, ఇంకా వీడియోలు తీస్తే ఇంకా అవ్వదనేసి ఇంకా వీడియోలు తీయలేదు. టిఫిన్స్ అయితే ఈరోజు తెప్పించాను, రుబ్బు అయిపోయింది అన్నమాట. నైట్తో రుబ్బు అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి టిఫిన్ అయితే తెప్పించాను. నేను నైట్ వీడియో తీసాను కదా, సో ఫ్రంట్ పార్ట్ ఇంకా అవి అక్కడ తీస్తే ఇంక అప్పటికే 12 అయిపోయింది ఫ్రెండ్స్. అందుకనేసి నేను ఇప్పుడు అలా వదిలేసాను అనమాట. సో చూడండి, ఇంకా ఎక్కడక్కడే ఉన్నాయి, ఇంకా చూడాలి. బాబు అయితే తెల్లవారే వెళ్ళిపోయాడు. బాబు 6:30కే వెళ్ళిపోతాడు స్కూల్కి. సో పాప అయితే ఇప్పుడు 8 గంటలకు వెళ్తుంది అన్నమాట. ఆటో పెట్టేసాము పాపకు కూడా. సో పాప అయితే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేనైతే టిఫిన్ తెప్పించాను, చూపిస్తాను చూడండి. మార్నింగ్ అయితే టీ పెట్టుకుంటా. పాలు తీసుకున్నాము. ఇప్పుడు వచ్చిన పాలతో టీ పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇలా కొంచెం వేసాను, ఇలా కొంచెం వాటర్ వేసుకుంటే ఇది వచ్చేసరికి మనం మంచిగా అవుతుంది. పాలు వచ్చేసి మరక పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కొంచెం దగ్గర పడుతుంది. సో అందుకు వచ్చేసరికి పాలు అయితే ఉందన్నమాట. ఇప్పుడు పాలు ఉందండి, కొంచెం దగ్గర వేస్తే సాయంత్రం పాలు అయితే ఇస్తాను. దగ్గర కడితే రేపు తీస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ పాలు తీసుకెళ్ళకపోతే ఆ పాలు అయితే పనికి వస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి చూడండి, టీ అయితే మరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి పాలు అయితే మరుగుతుంది ఫ్రెండ్స్. పాలు చూసారా, ఇప్పుడు బాగా మరుగుతున్నాయి. సో ఇప్పుడు అవి మరిగి అవి ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెడతాను. సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి, ఫ్రిడ్జ్లోని ఇక నేను ఇలా అయితే స్టోర్ చేసుకుంటాను. ఇదిగోండి, ఇప్పుడు 2 days ఇది ఇక్కడ. ఇంతకుముందు కూడా ఉన్నది ఇదిగోండి చూపిస్తున్నా. సో ఇదిగోండి స్టోర్ చేస్తాను. తర్వాత వచ్చేసరికి ఇదిగోండి నెయ్యి అయితే పిల్లలకి, ఇక నెయ్యి అయితే ఇది వచ్చింది, ఇలా స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మిక్సీ అయితే పని చేయట్లేదు ఫ్రెండ్స్, అందుకనేసే ఇక వచ్చేసరికి ఇవ్వండి ఇప్పుడు టీ పెట్టేసుకున్నాను కదా, మిక్సీ పని చేయలేదు. మార్నింగ్ రొటీను. ఇప్పుడు వచ్చేసరికి ఇడ్లీ తినేద్దాము. సో సో నేను వచ్చేసి ఇంట్లోకి వస్తాను. నేనైతే అక్కడ కూర్చొని టీ అయితే తాగుతాను అనమాట. సో ఏంటంటే ఇంకా నేను పనులన్నీ చేసేసుకొని అప్పుడు చక్కగా స్నానం చేసుకొని అప్పుడు దేవుడు పూజ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేనైతే 9 లోపు అయితే తినకపోతే అసలు ఉండలేనమాట. సో ఇంకా బ్రష్ అయితే త్వరగా 5:30కే చేసేసాను అనమాట. సో అప్పుడు ఒకసారి టీ తాగేసాను, మళ్ళీ ఇప్పుడు రెండోసారి అయితే టీ తాగుతున్నాను అనమాట. సో పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు
స్నానం చేసి దేవుడికి పూజ చేసుకునేసరికి ఇప్పుడు ట్రైనర్స్ వాళ్ళందరూ వచ్చేస్తారు. మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేయాలి. బాబు మధ్యాహ్నం వస్తాడు, 12:30కి వస్తాడు అన్నమాట భోజనంకి. సో ఈలోపు అయితే వంట చేసుకోవాలి కదా. సో ఇప్పుడు ఆ వంటకి పప్పు టమాటా వండాలి. సో ఇప్పుడు వచ్చేసరికి టీ తాసి రెడీ అయిపోదాం, దేవుడికి పూజ చేసాము. నాకొకటి చెప్పండి ఫ్రెండ్స్, ఏంటంటే తినేసిన తర్వాత కూడా దేవుడికి పూజ చేసుకోవచ్చా లేదా అనేది. సో నాకైతే ఇంకా ఎందులో అయితే ఏమి రాజ్యాంగంలో గట్రా ఏమి రాసి ఏమి లేదు కదా, తినకుండా పూజ చేసుకోవాలని రోజు. సో నేనైతే తినేసి చేసుకుంటాను. తినేసి చేసుకోవచ్చా లేదని నాకైతే చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? అదండి నాకు దేవుడే అది. సో నేనైతే పూజ చేశాను కదా, ఇంకా అవి అలాగే ఉన్నాయి, ఏం ముట్టలేదు. స్నానం అయితే కానీ ఏం ముట్టలేదండి. సో అన్ని చూడండి పిల్లలు ఎలా పడేస్తారు, బాగా వెళ్ళిపోయింది. సో ఇవన్నీ వైట్ డ్రెస్లు ఇవి ఇవన్నీ మొత్తానికి పాట స్కూల్ డ్రెస్లు ఇవన్నీ మొత్తంగా చూడండి ఎలా తీసుకొస్తారు. ఇవన్నీ ఇడిసి పారేసారు చూడండి. బట్టలు నగలు కూడా అడిగే తెలియస్తారు. నేనే ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పనులన్నీ చేసుకుంటాను. నేను కవర్లో ఏం పనికొస్తాయి కదా తెలియదు. ఇప్పుడు వచ్చేసరికి చూడండి, నేను ముగ్గు అయితే వేసుకున్నాను. ఇదంతా క్లీన్ చేస్తాను. ట్రైనర్స్ వస్తారు కదా, నీట్గా తుడిచేసుకున్నాను అన్నమాట. సో ఇదండి ఇల్లు బొమ్మలన్నీ నీట్గా తుడిచేసుకున్నాను. చేసుకొని నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. సో ఇదంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ ఎంతమంది వచ్చినా ఇలా సరిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరి వెళ్తుంది డస్ట్బిన్, ఇక అది పడియాలి. కాకైతే వచ్చింది, రోజు నేను ఏదో ఒకటి పెడతాను. అది వచ్చింది, వెళ్ళిపోయింది, అట్లా వెళ్ళిపోయింది. సో చూసారా మా ఇంటి ముందు రోడ్డు. నా ఫేస్లో చూడేటప్పుడు కూడా ఏముండవు, సో క్లియర్గా ఉంటుంది. వచ్చేసరికి ఒక అమ్మాయి అయితే వచ్చింది అనమాట.